ఎప్పుడు అన్నం, కూర, పప్పు ఇవేనా? అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి ఇంట్లో. అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. ఇదే పుదీనా రైస్ అండి. ఫస్ట్ పుదీనాను బాగా కడిగేసుకొని దానిలో మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీనిలో కారం ఓన్లీ పచ్చిమిరపకాయలు వేస్తుందండి, మనం ఇంక ఎక్స్ట్రా కారం ఏమి వేయము. వీటన్నిటిని బాగా కడుక్కున్నాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ సరిపోతాయండి. మీరు ఇంట్లో వండుకునే క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఏదన్నా సరే పుదీనా అన్న 4 మెంబర్స్కి అయితే 2 కట్టలు కావాలండి. ఒకళ్ళకి 2 మెంబర్స్కి అయితే ఒక కట్ట సరిపోతుంది పుదీనా వచ్చి మనకి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక దాక కానీ ఇంకేదన్నా కొంచెం పెద్ద ఏమైనా గిన్నెలు లాంటివి ఉంటే అవి తీసుకొని దానిలో నూనె ప్లస్ నెయ్యి 2 కలిపి వేయండి. అప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి రెసిపీ. దీనిలో మనము బిర్యానీకి సంబంధించి చెక్క, లవంగ ఏమి వేయక్కర్లేదండి. ఎందుకంటే ఘాటు వస్తుంది. మనం కమ్మగా తినాలి కదండి, పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కదా మనం చేసింది. అందుకని దానిలో మనం ఈ కొద్దిగా వాము, అలాగే కొంచెం జీలకర్ర, వాము జీలకర్ర ఏగాక దానిలో ఉల్లిపాయలు వేసి అవి కొంచెం ఏగేంత వరకు ఉంచుకోవాలండి. మరీ ఎక్కువ ఏగక్కర్లేదు. అప్పుడు దానిలో మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, పుదీనాను పచ్చిమిరపకాయ పేస్ట్, ఈ రెండింటిని వేసుకొని ఆ పేస్ట్ బాగా కలిసేంత వరకు అండ్ దానిలో వాటర్ అంతా పచ్చివాసన పోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు అన్నం వేసుకోవాలండి. మీరు ముందే కుక్ చేసుకున్న రైస్ అయినా పర్లేదు, లేదంటే దీనిలో వాటర్ వేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. అది అచ్చేసరి అన్నం అంటారు చూసారా, అలా అన్న పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగా ఒక 10 మినిట్స్లో అయిపోద్దని ఇలాగే ప్రిఫర్ చేస్తానండి. ముందుగా మీరు కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది చూసారా, దాన్ని దీనిలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని అప్పుడు మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని ఉంచాలండి పొయ్యి మీద. అటు ఇటు కొంచెం కదుపుకుంటూ ఉంచిన తర్వాత దానిలో పచ్చి ఆనియన్స్ అండి. ఎందుకంటే ముద్దకి ఆనియన్ ముక్కలు తగులుతుంటే అసలు దాని టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయ్యాక కొంచెం పైన కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే అండి. అసలు దీని టేస్ట్ ఉంటుంది కమ్మగా. ఇది ఏ మసాలాలు లేకుండా పుదీనా టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంటుందండి. ఇది ఇంట్లో ఎవరన్నా తినేయగలరండి పిల్లలతో సహా, ఎందుకంటే ఘాటు ఉండదు కదా. సో ఇలాంటి రెసిపీస్ కోసం ఇంకా చూడాలి అనుకుంటే పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.